ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను. కుటుంబ కబంధ హస్తాల్లో సీమ నలిగిపోతా ఉంటే కులాల గోడల్ని బద్దలు కొట్టడానికి నేను వచ్చాను. అధికారంలో మార్పు రావాలి. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. నేను రాయలసీమలో పుట్టలా, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. అంగబలం, అర్ధబలం సామాన్యుల్ని రౌడీజంతో నలిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు మార్పు కావాలని కోరుకుంటుంది యువత. రోడ్డు మీద ఎక్కడికి వెళ్తున్నా ఇంతమంది గుండెలు కొట్టుకొని నువ్వంటే మాకు ఇష్టమని ఎందుకు చెప్తున్నారని ఒకసారి ఆలోచిస్తే మార్పు కోరుకుంటున్నారు. అధికారం ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, వ్యాపారాలు, యువతకి ఉద్యోగాలు లేవు, యువతకి ఉపాధి అవకాశాలు లేవు. ఎంతసేపు కబంధ హస్తాల్లో, కుటుంబ హస్తాల్లో, కుటుంబ కబంధ హస్తాల్లో రాజకీయం నలిగి ఇనుప గుప్పెట్టలో కర్నూలు రైల సీమ నలిగిపోతా ఉంటే యువత జనసేనకి గుండెలు బద్దలు కొట్టుకొని ఈ రోజున వస్తున్నారంటే స్వేచ్ఛ కావాలి, అధికారంలో మార్పు రావాలి. మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను. కర్నూలు అనగానే నాకు గుర్తొచ్చేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నా ఉద్దేశంలో రెడ్డి అంటే ప్రజల్ని కాపాడేవాడు కానీ ప్రజల్ని దోచేవాడు కాదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కొట్టాడు. అలాగే అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థకి 18 ఏళ్ల నిండిన యువకుడి చేత మార్పులు తెప్పిస్తాం. అదే జనసేన కంకణం కట్టుకుంది. అవినీతి ఎక్కడుంటే, అన్యాయం ఎక్కడుంటే మీకోసం నేను గల విప్పుతాను. ఎవరు ఏమి చెప్పినా గానీ నేను మీ మనిషిని. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎందుకు రాయలసీమ ఇంకా వెనుకబాటుతూనే ఉండాలి? వారి సొంత లాభానికి, వారి బలం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే కూడా రాయలసీమ ఇంకా వెనుకబాటిన ప్రాంతం అంటే చాలా సిగ్గుచేటది. నేను మీకు చెప్తున్నాను, నేను రాయలసీమలో పుట్టలా, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. వీర మహిళా విభాగానికి ఎందుకు రేఖా గారినే పెట్టానంటే కర్నూలు జిల్లా నుంచి పోరాటం చేయగల శక్తి ఉన్న మహిళ, రాయలసీమ గడ్డ మీద పుట్టిన మహిళ, ఆడపడుచు. మగవాళ్ళకి పౌరుషం చచ్చిపోయిందేమో గాని మా ఆడపడుచులకి పౌరుషం చచ్చిపోలేదు. అందుకని రేఖా గారిని పెట్టాం. రాయలసీమ గడ్డ ఇంత అన్యాయంగా అడ్డగోలుగా దోపిడీ జరుగుతూ ఉంటే మీకు పౌరుషం లేదా? మార్పు రావాలని మీరు కోరుకోరా? అనిపిస్తా లేదా మీకు మార్పు రావాలని? పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉన్నాడు, అండగా ఉండి తీరుతాను. ఆ ప్రయాణంలో నా ప్రాణాలు కోల్పోయిన వెనకాని చెప్తున్నాను, మీకు అండగా ఉంటాను. అవినీతి కోటలు, ముఠా కోటలు బద్దలు కొట్టాలి. ఇదే జనసేన ఆలోచన విధానం.
ఎవరికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. పిరికితనం వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తలుచుకోండి చాలు, కొండారెడ్డిని తలుచుకోండి. మీరు మార్పు మనసులో అనుకోండి. ఏదైనా సరే ఆలోచనతోనే మొదలవుద్ది. ఎంత పెద్ద విప్లవమైనా సరే మీరు ఎంత స్థాయి యుద్ధం చేయగలిగితే అంతే స్థాయి యుద్ధం చేయండి. మీలో కొంతమంది ఆలోచించగలిగితే ఆలోచన చేయండి. కొంతమంది రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకోగలిగితే జెండా పట్టుకోండి. కొంతమంది చొక్కా బద్దలు కొట్టుకొని గుండె కొట్టి పోరాటం చేయగలిగితే బయటకు వచ్చి పోరాటం చేయండి. ఒక మార్పుకి లక్షలాది మంది అవసరం లేదు. పట్టుమని 10 మంది సింహం గుండెనాళ్ళు కావాలి, షేర్ దిల్ ఉండేవాడు కావాలి. వాళ్ళు చాలు మనకి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను. కుటుంబ కబంధ హస్తాల్లో సీమ నలిగిపోతా ఉంటే కులాల గోడల్ని బద్దలు కొట్టడానికి నేను వచ్చాను. అధికారంలో మార్పు రావాలి. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. నేను రాయలసీమలో పుట్టలా, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. అంగబలం, అర్థబలం సామాన్యుల్ని రౌడీజంతో నలిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు మార్పు కావాలని కోరుకుంటుంది యువత. రోడ్డు మీద ఎక్కడికి వెళ్తున్నా ఇంతమంది గుండెలు కొట్టుకొని నువ్వంటే మాకు ఇష్టమని ఎందుకు చెప్తున్నారని ఒకసారి ఆలోచిస్తే మార్పు కోరుకుంటున్నారు. అధికారం ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, వ్యాపారాలు, యువతకి ఉద్యోగాలు లేవు, యువతకి ఉపాధి అవకాశాలు లేవు. ఎంతసేపు కబంధ హస్తాల్లో, కుటుంబ హస్తాల్లో, కుటుంబ కబంధ హస్తాల్లో రాజకీయం, రాజకీయం నలిగి ఇనుప గుప్పెట్లలో కర్నూలు రైల సీమ నలిగిపోతా ఉంటే యువత జనసేనకి గుండెలు బద్దలు కొట్టుకొని ఈ రోజున వస్తున్నారంటే స్వేచ్ఛ కావాలి, అధికారంలో మార్పు రావాలి. మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను. కర్నూలు అనగానే నాకు గుర్తొచ్చేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నా ఉద్దేశంలో రెడ్డి అంటే ప్రజల్ని కాపాడేవాడు కానీ ప్రజల్ని దోచేవాడు కాదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కొట్టాడు. అలాగే అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థకి 18 ఏళ్ల నిండిన యువకుడి చేత మార్పులు తెప్పిస్తాం. అదే జనసేన కంకణం కట్టుకుంది. కాటమరాయుడు ఎవరు అంటే రాయలసీమ నుంచి ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కాటమరాయుడు. శిస్తు కట్టి మేపుకోవడానికి నెల్లూరు జిల్లాకు పోతే చిన్నపాటి తప్పు జరిగితే సర్వనాశనం చేయకపోతే కాటమరాయుడిని రాజులకు ఎదురు తిరిగాడు వాళ్ళ మదమని